నీతిమంతుడు నోవాహు, నీతిమంతుడు అబ్రహాము, నీతిమంతుడు అని అనేక మార్లు కనబడతా ఉంటారు. అందులో మరి దైవజనుడైన దేవదాసయ్య గారు నీతిమంతుడు. ఆయన కొరకు మనం అపార్థం చేసుకోకూడదు. చేసి కొనరాదు అపార్థము, దేవుని అపార్థము, పరిశుద్ధుని అపార్థము చేసి కనుక దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. ప్రవక్తలను కూడా అపార్థం చేసుకోకూడదు. వారు నీతిమంతులు. ప్రియులారా, మీలో కొందరు కొంచెం అనుమానంగా ఉండొచ్చు. ఏంటి, ప్రభు కొరకు చెప్పాలి కానీ ఈయన మానవుడు కదా, ఈయన కొరకు ఎందుకు చెప్పడం అని మనసులో అనుకోవచ్చు. మరి పాత నిబంధనలో ఏమన్నాడంటే శలోము, నీతిమంతుని ఇలాగ జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆశీర్వాదం. ఆయన చేసిన బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు పిల్లరా ఇలాగ చెప్పుకున్నట్టు వలన ఎవరికి ఏ ఆశీర్వాదం వస్తుందో, ఎవరికి ఏ దీవెన వస్తుందో, ఏ సమయాన్ని సభలకు వెళ్ళడం ద్వారా ఏ దీవెనో, ఆరాధనకి వెళ్ళడం ద్వారా ఏ దీవెనో, సాలకి వెళ్ళడం ద్వారా ఏ దీవెనో మనం చెప్పలేం. గనుక ప్రియులారా, క్రమముగా చేయాలి, క్రమముగా జరిగించాలి. ఇందా పాడాం కదా, నేను నా విధులెల్లా. ఉదయం లేచిన కానించి కొన్ని క్రమాలు ఉంటాయి మనకి. లేచిన వెంటనే మొహం కడుగుంటా, స్నానం చేయట, టిఫిన్ చేయట, బైబిల్ చదువుకుంటా, వీటిన బట్ట విధులు. అలాగా కొన్ని విధులు చెప్పుకున్నట్టే మనకి దీవెన. ఆయన కొరకు ఇదొక ఏడాదిలో జ్ఞాపకం చేసుకున్నట్టే మనకి ఆశీర్వాదం. ప్రియులారా, నేను బైబిల్ మిషన్లోకి మొట్టమొదట సభలకు వెళ్ళాం. పాస్టర్ గారు, నేను, ముసలోళ్ళు సూరమ్మ, నేరుళ్ళమ్మ, ఒక ఇద్దరు ముగ్గురు వెళుతున్నారు గుంటూరు సభలకి 30 సంవత్సరాల క్రితం. మీరు వస్తారా అన్నారు నన్ను. అంటే కొంచెం మా తల్లిగారు దేవుడిని నమ్ముకున్నారు కనుక పిలిస్తే వస్తాడు ఈ కుర్రాడు అని అప్పుడు వస్తామన్నాం. ఇద్దరం వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ యేసురత్నయ్య గారు కాకినాడ అని తెలిసింది. స్టేజి మీద వారు ఎలా చెప్తున్నాడంటే, ఆయన ఒక సింహం గర్జించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఓహో, ఈయన ఎవరో చాలా బాగా చెప్తున్నారు అనుకుని స్వస్థస్థానాలకు వెళ్ళాం. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ప్రియులారా, మరి నేను కూడా మోకాళ్ళు వేసాం, ప్రార్థన చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, ఈయన వెనక చేసి మోకాళ్ళు వేశారు ఇలాగా. ఆ వెనకాల నేను మోకరించాను. మోకరించి అనుమానంగా మోకరించాను. ఆ సభలో కూడా అయ్యగారి కోసమే చెప్పుకొస్తున్నారు. యేసురత్నం అయ్యగారు కూడా ఇప్పుడు కూడా అయ్యగారి కొరకే చెప్తున్నాడు. ఆయన ఇలాగ చెప్తున్నారు, బోధ బాగుంది, ప్రార్థన బాగుంది, క్రమాలు బాగున్నాయి, కానీ ఈయన కోసం ఎందుకు ఇలా చెప్తున్నారని మనసులో అనుకుంటున్నాను. అప్పుడు అయ్యగారు మోకాళ్ళ మీద ఉండి, నా పేరు మూలేషు, ఎందుకు అనుమానం నీకు? కొత్త నిబంధన చూసుకో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడు. ఆయన నేను వచ్చినట్టు చూడలేదు. ఆయన నేను మోకరించాను. నేను ఆయనతో చెప్పలేదు, అయ్యగారి కోసం విమర్శ ఏం మాట్లాడలేదు. ఆయన అంటున్నాడు, ఎందుకు నీకు అనుమానం? నీ అనుమానం తీర్చుకో, బైబిల్ చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం.
మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి శ్వాసమును అనుసరించుడి. దేవునికి స్తోత్రం. మీకు దేవుని వాక్యం బోధించిన వారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, నేనే ఉన్నాను. వారి మీకు నేను ఒక చిన్న సేవకుడును, నాయకుడును. అలాగే మిషన్ అంతటికీ నాయకులు ఉన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో భక్తులైన వారు ఉన్నారు. వారి ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచుకోవాలట. చూడండి, అక్కడ పుట్టినోట్లో ఉంటుంది ప్రవర్తన ఫలం. 2 పుట్టినోట్లో ఏంటంటే ఏమనంటే 2 అంకీ ఉంటుంది చూడండి. వారు అంతము వరకు నడుచుకున్న రీతిని ఏటట. ఇప్పుడు నేనే ఉన్నానండి. చాలామంది అంటారు దెయ్యాలు. ఒక ఆయన ఉన్నారులేండి బైబిల్ మిషన్లో, దెయ్యాలు దావీదు గారని ఉన్నారు. మొన్న మా ఇంటికి వచ్చారు. అయితే చాలామంది ఏమంటారంటే చెట్టుకాడ నా అడ్రస్ బాగా ఏమంటారంటే తెలీదు, దెయ్యాల పాస్టర్ గారు అంటారు. మరి నేను అంతవరకు నమ్మకంగా ఉన్నానండి. కొండవారిపేట వచ్చి అంతవరకు కష్టపడ్డానండి, అంతవరకు నమ్మకంగా ఉన్నాను. ఈ నమ్మకం బట్టి మీరందరూ ఏం చేస్తారు? మా ఊరు వచ్చారు ఒక ఆయన మంచి ప్రవర్తన కలిగిన వారు, ఆయన మంచి బోధకుడు, ఎలాంటి దెయ్యానైనా వెళ్ళగొట్టేవాడైనా చెప్పుకుంటారండి. ఎప్పటి వరకుని అంతవరకు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంతవరకు నమ్మకముగా ఉండాలి సేవలో. ఈ గ్రామాల్లో, పల్లెటూరులో, పట్టణాల్లో నమ్మకంగా మాట్లాడాలి, నమ్మకంగా ప్రవర్తించాలి, నమ్మకముగా బోధ చేయాలి, నమ్మకముగా కార్యాలు చేయాలి. చనిపోయినా కానీ వారు ఏం చేస్తారండి? నా ప్రవర్తన ఫలము నేనే ఉన్నాను. చాలామంది దైవజనుల యొక్క బోధలు వింటుంటాను, వారు తలంచుకుంటూ ఉంటుంటాను. అలాగా దైవజనుడు అంతవరకు కూడా ఒక మాటలోనే కాదు, ఒక చూపులోనే కాదు, ఒక ప్రవర్తనలోనే కాదు, ఒక క్రియలలోనే కాదు, ఎక్కడా కూడా ఆయనలో లోపం అనేది కనబడలేదు. ఒకసారి రాజమండ్రి సభలకి పిలిచారట. ఎవరంటే వారు ఎవరో కానీ సంస్థ వాళ్ళు, బైబిల్ మిషన్ వాళ్ళు కాదు. పిలిస్తే అయ్యగారు వెళ్ళారట. వెళ్ళి ఆ సభలో స్టేజీ మీద కూర్చున్నారట. కూర్చుని పొలమంట పాటలు పాడుతున్నారట. రాత్రి 12 అయిందట. అయ్యగారు అన్నారట ఇలాంటి కుర్రాడితోటి, అబ్బాయి 12 అయింది కదా, ప్రసంగం మొదలెట్టమను అన్నారట. అయ్యగారు కౌరు పంపించారట. వాళ్ళు అన్నారట, ఆ సభలో కన్వీనర్ అన్నారట, మేము ఎందుకు పాటలు పాడుతున్నామంటే దేవదాసులో దెయ్యం ఉంది, సౌల్లో దెయ్యం పోవడానికి కారణం పాటల ద్వారే కదా అన్నారట. ఆ అబ్బాయి మరలా అయ్యగారి దగ్గరికి వచ్చి ఏమన్నారయ్యా అన్నారు. అయ్యగారు మీలో దెయ్యం ఉందట, అందుకని వారు పాటలు పాడుతున్నారట అన్నారు. అయ్యగారి దగ్గర పోతులు రాజారావు గారిని బైబిల్ మిషను మరి మొన్న ప్రేమిలమ్మ గారు మామగారు అనమాట, ఆ శిలవరాజయ్య గారు తండ్రి గారు ఆ రోజుల్లో గన్ను ఇచ్చారట అయ్యగారికి. వెంటనే తీశాడట ఆయన గన్నం. బాబు కూర్చోండి అన్నారట. ఆవిడ కూర్చోబెట్టి చక్కగా అయ్యగారు బోధ చేశారట ఆయన. కనుక చెప్తున్నా అండి, అయ్యగారు మరి ఎందరో అనేక రీతిలుగా చీచీ అనేవారట. అయ్యగారు మనల్ని చీచీ అంటున్నారేటి అన్నారట. అబ్బాయి చిట్ట చివరి మిషను, సివాటు మిషను, సిగిరించే మిషను అన్నారట. ఏమన్నారట? నన్ను ఎవరైనా చాలామంది చిచి అంటుంటారు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు. అలాగే అయ్యగారిని కూడా అనేవారట. అయ్యగారు ఏమన్నారు?
చిట్ట చివరి మిషను, సివాట్ల మిషను, సిగిరించే మిమ్మల్ని కూడా చీచి అంటారు. బైబిల్ మిషన్ చీచి అంటుంటారు. ఎక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేస్తారనుకో, మీరు బైబిల్ మిషన్ వారా చీ అంటుంటారు. అంటే మీరు ఒక ఎప్పుడైతే చీ అనిపించుకున్నారో మీరు ఏమవుతారు? అయ్యగారు అన్నారు ఒక నింద 100 అన్నారు. ఒక నింద ఒక 100. ఒక మాట చదువుకుని ముగించేసుకోవచ్చు, చాలా విషయాలు వచ్చేస్తుంటాయి. ఒక్క విషయం 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. ఇక్కడ యెహోషువపాతు గొప్ప ప్రవక్త. మరి ఆయన దగ్గర యోధావారందరూ కూడా ఉన్నారు. చిన్న పట్టణం, చిన్న గ్రామం. ఆ గ్రామంలో యెహోషువపాతు ఉన్నాడు. ఆ గ్రామం మీదకి 3 దేశాలు యుద్ధానికి వచ్చారు. 3 దేశాల వారు యుద్ధానికి వచ్చారు. వారు యుద్ధం చేయడానికి యెహోషువపాతు దగ్గర ఏమీ లేదు. ఆ 3 దేశస్తులు చూడండి, ఇదైన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, మోయాబీలు కొందరు దండెత్తి యెహోషువపాతు మీదకి వచ్చారు. ఎవరెవరేంటండి వారు? మోయాబీలు, అమ్మోనీయులు, వీళ్ళు. అయితే యెహోషువపాతు ప్రకటించాడు, యోధావారులారా మన మీదకి యుద్ధానికి వచ్చారు. మరి యుద్ధం చేయడానికి మన దగ్గర ఏ వస్తువులు లేవు, మన దగ్గర దండు చూస్తే తక్కువ అని రాజు ప్రకటిస్తే, ఆ రాజు అన్నాడట, అబ్బాయ్ మనకు ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోనికి వెళ్ళి 1 దిన ఉపవాసం ప్రకటించాడు. అందులోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. పిల్లారా, నమస్కారం చేసినాక ఎవరైతే యాతామారులో వచ్చిన వారు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క సముద్రం ఒడ్డున వారు దిగారు. ఆ దిగి వారు ఇక్కడ చేసిన ప్రార్థనల ద్వారా 3 దేశస్తులైన వారు ఒకరికొకరు కుట్టుకుని చనిపోయారు. చనిపోయారని యెహోషువపాతుకు తెలియదు. అబ్బాయ్ వీళ్ళు ఏమయ్యారో, ఎక్కడున్నారో, ఏమి మరి మన దగ్గరికి రాలేదని చూసొద్దాం పదండి అన్నారట. అప్పుడు యెహోషువపాతు యోధావారందరూ వెళ్ళారు. వారు ఏమైపోయారట? కొట్టుకుని చనిపోయారు. అప్పుడు అంటాడు యెహోషువపాతు 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు అంటాడు ఆయన, ఏమంటాడంటే చూడండి, అంతటా ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారి పోచుండగా యెహోషువపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడని యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలవుదురని వారితో చెప్పాను. చూసారా యెహోషువపాతు ఏమంటున్నాడు? యోధావారులారా నా మాట వినండి అయ్యా, యోధావారులారా నా మాట వినండి. తరుముకొచ్చిన యుద్ధానికి వచ్చిన వారే ఏమైపోయారు? చనిపోయారు. అప్పుడు అంటున్నాడు, మీ దేవుడిని యెహోవాను. అమ్మా ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి, ఆయన ప్రవక్తలను. సమయం వచ్చినప్పుడు మేము ఏమంటాం? మోషే తన ప్రజలను నడిపించాడు, అబ్రహాము విశ్వాసములకు కర్త అని చెప్పుకోమండి. దావీదు యుద్ధశూరుడు, పౌలు మంచి ప్రసంగికుడు అని చెప్పుకోమా? చెప్పుకుంటాం. అలాగా దేవుని నమ్మాలి, ఆయన ప్రవక్తలను. ఏమన్నారండి యెహోషువపాతు? మీ దేవుడైనా. వీరు ఏ బలము చేత యుద్ధం చేశారు ఏంటి? అంత సభ 4,35,00,000 అయింది. అంత సభ జరగడానికి దేవుడిని యెహోవా అన్నాడు, ఆయన ప్రవక్తలు ఉన్నారు కనుక వారు దేవుని యొక్క బలము చేత, ప్రవక్తల యొక్క బలము చేత వారు అంత సభ ఎవరూ జరగలేనిది ఇందులో జరిగించారు. ఎన్నో మిషనుల్లో ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనుల్లో
భూమిలో సన్నిధి నేర్పిన సద్గురుడెవరు, సన్నిధి నేర్పిన సద్గురుడెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు. దేవుని స్తోత్రం. నిన్నటి దినాన్ని తిమ్మాపురం నుంచి పాస్టర్ గారు వచ్చారు. దేనికోసం చెప్పారండి? సరే, దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.